ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అంత్యక్రియలకు ఎట్టకేలకు డేట్ ఫిక్స్ అయింది. యుద్ధం కారణంగా అయతుల్లా ఖమేనీ అంతిమ సంస్కారాలు ఆగిపోయాయి. జూలై 4న అయతుల్లా ఖమేనీ నిర్వహించాలని ఇరాన్ ప్రభుత్వం భావించింది. ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడుల్లో ఆయన మరణించారు. యుద్ధ పరిస్థితుల వల్ల వాయిదా పడిన అంత్యక్రియల్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా భారీ ఏర్పాట్లతో నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ఇరాన్కి ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంలో ఇరాన్ సంబంధించినటువంటి అధ్యక్షుడు అలీ ఖమేనీ ఫిబ్రవరి 28వ తేదీన హత్య గావింపబడ్డారు అన్నటువంటిది ఇరాన్ మీడియా అధికారికంగా ఏదైతే ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు కూడా అంత్యక్రియలకు సంబంధించినటువంటిది కార్యక్రమాలు పూర్తి కాలేదు. ఒకవైపు ఇరాన్కి కంటిన్యూస్గా దాదాపు ఆ రోజు నుంచి ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 115 రోజులైంది. ఇప్పటికీ కూడా యుద్ధం కొనసాగుతుంది. మరొక వైపు చర్చలు కొనసాగుతున్నాయి. శాంతి చర్చలు ఒకవైపు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇక దాదాపు అంత్యక్రియలకు సంబంధించినటువంటిది కీలకమైనటువంటి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే దాదాపు జూలై 4వ తేదీన అలీ ఖమేనీకి సంబంధించినటువంటి అంత్యక్రియలు చేసే విధంగా కూడా అధికారికంగా కూడా కమిటీ నిర్ణయాన్ని ప్రకటించింది. దాదాపు 4 రోజుల పాటు జరిగేటటువంటి అంత్యక్రియల ఏదైతే కార్యక్రమం అనుకోవచ్చు, దాదాపు మనకు జూన్లో ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారంగా జూన్ మొదటి వారములో ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడ యుద్ధం జరుగుతున్నటువంటి ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అంత్యక్రియలు చేయడం అన్నది కూడా చాలా కష్టసాధ్యమైనటువంటిది. దీన్ని మరొకసారి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. దాదాపు జూలై 4 టెహ్రాన్ లో ప్రారంభమై దాదాపు జూలై 9 వరకు కూడా చేసేటటువంటి ఏదైతే వారికి ఈ షియా మతానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అందులో భాగంగానే చాలా కార్యక్రమాలతో పాటు కూడా పూర్తిగా 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కూడా మతపరమైనటువంటి మషద్లతో ఖననంతో ముగిస్తాము అంటూ కూడా కమిటీ కీలకమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించింది. దాదాపు ఇప్పటికీ కూడా 118 ఫిబ్రవరి 28వ తేదీ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చాలా జాగ్రత్తగా అంత్యక్రియలకు సంబంధించింది పూర్తి బాధ్యతలను కూడా తీసుకునేందుకు కూడా ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ రోజు కమిటీ నిర్ణయంతో జూలై 4వ తేదీన అంత్యక్రియలకు ఏదైతే కార్యక్రమం అనుకోవచ్చు, దీనికి సంబంధించినటువంటి పూర్తిగా రక్షణపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దీనికి సంబంధించినటువంటిది ఒకవైపు ఇజ్రాయెల్ దాడులు చేసినటువంటి నేపథ్యం ఒకటి, అమెరికా ఈరోజు చర్చల్లో కూడా ఇది కూడా ఒక కీలకంగా కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంది. 2వ దఫా చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. అంత్యక్రియల ఖననానికి సంబంధించింది కూడా ఆ సమయంలో ఎటువంటి దాడులు కానీ అనుకోవచ్చు, మరి ఇతర అంశాలను కూడా ప్రస్తావించేటటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద జూలై 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు షియా మతానికి అనుగుణంగా కూడా వివిధ కార్యక్రమాలతో కూడా అంత్యక్రియల కార్యక్రమాన్ని చేయడానికి ఇటు ఇరాన్ అధికారికంగా కమిటీ ప్రకటించింది. రైట్, థ్యాంక్ యూ కళ.